నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఏపీలో పరకామణి చోరీ కేసు ఈ మధ్యకాలంలో చాలా చర్చనీయాంశమైంది. చర్చ కూడా చాలా సోషల్ మీడియాలో కూడా చర్చ విపరీతంగా సాగుతుంది. పరకామణి చోరీ అనేది చిన్న సంఘటన అని జగన్ అన్నాడని, దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం ఆయన మాట్లాడుతూ పరకామణి చోరీ చిన్న సంఘటన, అదే మీ మతంలో జరిగితే దీన్ని చిన్న సంఘటనగానే చూస్తారా అని మాట్లాడాడు. మీ మతం అంటే జగన్ క్రిస్టియన్ మతస్థుడని, తాను హిందూ మతస్థుడుగా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. ఇక్కడ పరకామణి చోరీకి సంబంధించిన అంశం క్రైమ్, అది దానికి మతానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ మతంలో అయినా దొంగతనం జరిగితే దొంగతనంగా చూస్తారు. మత సంస్థలు దేంట్లో అయినా దొంగతనం జరిగితే దొంగతనంగానే చూడాలి తప్ప ఆ మతం కాబట్టి వాళ్ళు దొంగతనం చేశారనో, జగన్ ఆ విధంగా అన్నాడంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ విధంగా అన్నాడనో, ఈ విధంగా మాట్లాడడం అనేది పవన్ రోజు రోజుకు మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం. రాబోయే కాలంలో తాను ముఖ్యమంత్రి అవ్వడం కోసం, దానికి బీజేపీ మద్దతు తీసుకోవడం కోసం, బీజేపీకి మరింత క్లోజ్ అవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నం, బీజేపీ చేస్తున్న మత రాజకీయాలకు మించి తాను చేస్తే తప్ప బీజేపీకి మరింత దగ్గర అవ్వలేననే ఒక ఆశతో ఈ విధమైన పనులు చేస్తున్నారు. ఇంకో మాట అన్నాడు, హిందువుల మెజారిటీ అనేది ఒక భ్రమ. హిందువులు కులము, ప్రాంతము, భాష, మతము ఇలా రకరకాల విడిపోయి ఉన్నారు కాబట్టి హిందువులు మెజారిటీ కాదని ఆయన ఉద్దేశం. అంటే ఎవరు మెజారిటీ? ఆయన లెక్కన ముస్లిమ్సో క్రిస్టియన్సో మెజారిటీ అవ్వాలి, హిందువులు మెజారిటీ కాదు. అసలు కులము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ మతం నుంచి కాదా? మతం లేకుండానే కులం ఉన్నదా? హిందూ మతంలో కులాలు అంతర్భాగం అవునా కాదా? ఆయన కాపు కులానికి ప్రతినిధిగానే చాలాసార్లు మాట్లాడుతుంటాడు. కాపు కులస్తులు కూడా ఈయనంత ప్రతినిధిగా చూస్తుంటారు కదా. మరి కులాన్ని ఆయన ఎందుకో వదులుకోలేదు? కులం పేరిట విడిపోయి ఉన్నాం హిందూ మతస్థులం అని. హిందూ మతం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ, అంటే హిందూ మతాన్ని భుజాన వేసుకొని నడుపుతున్న వాళ్ళందరూ, అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి మత రాజకీయాలు చేసేవాళ్ళు కావచ్చు, హిందూ మతం కులాల పేరుతో విడివిడిగా ఉండడం వాళ్ళు సహించలేరు. చాలా బాగుంటుంది ఇది. కానీ హిందూ మతం మాత్రమే ఉన్నప్పుడు వీళ్ళు మిగతా కులాలందరినీ, అగ్ర కులాల వాళ్ళు మిగతా కులాలందరినీ వివక్షాపూరితంగా చూశారు, అణగదొక్కారు, వాళ్ళ కనీస హక్కులు కూడా లేకుండా చేశారు. ఇప్పటికీ హిందూ మతంలో అదే కొనసాగుతున్నది. దళితులను, ఇప్పటికీ దళితులు ఊరవతలే ఉన్నారు, పల్లెలే వాళ్ళవి, ఊరవతలనే ఉంటారు. ఆదివాసులు అయితే అడవుల్లోనే ఉంటారు. బీసీలు, మిగతా బీసీల్లో కూడా అగ్రకులాలు కలుపుకుంటాయా? కలుపుకో. అగ్రకులాలు మాత్రమే రాజ్యం చేయాలి, అగ్రకులాలు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గర పని చేయాలి, పని చేసేవాళ్ళుగా, శ్రమ చేసేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళను వివక్షతో అలాగే చూస్తారు, వాళ్ళతో శ్రమ చేయించుకొని వీళ్ళు బాగుపడతారు. ఇది ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కుల విభేదాలు ఇంత తీవ్రంగా పెట్టిందే మతం అయినప్పుడు, మతాన్ని సృష్టించిన బ్రాహ్మణ మతం, ముందు హిందూ మతం కాదు బ్రాహ్మణ మతం ఉండే, అంతకుముందు రకరకాల మార్పులతో ఇవాళ హిందూ మతంగా ఉన్నది. దీన్ని నడిపించిన, దీన్ని రాసిన బ్రాహ్మణులు తమకు ప్రయోజనకరంగా ఉండడం కోసం సృష్టించిన కులాలు, వర్ణాలు, తాము, క్షత్రియులు, వైశ్యులు, ఈ ముగ్గురితో మొత్తం సమాజాన్ని ఆధిపత్యం వహించి ప్రజలను భయపెట్టడానికి, పరిపాలించడానికి క్షత్రియులు, వ్యాపారం చేయడానికి వైశ్యులు, పనులు చేసి వీళ్ళందరినీ పోషించడానికి శూద్రులు, ఇప్పుడు అతి శూద్రులు కూడా ఎస్సీలు, వీళ్ళందరూ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి తల నుంచి వచ్చిన వాళ్ళం అని చెప్పుకుంటున్న బ్రాహ్మణులు. ఈ విధమైన కుల వ్యవస్థ
ఇంత దుర్మార్గంగా ఉంటే కారణం ఎవరు? హిందువులు మెజారిటీ కాదు. కథలు ఎందుకు చెప్పడం? కులాలుగా విడిపోయాం కాబట్టి, ప్రాంతాలుగా విడిపోయాం కాబట్టి. ప్రాంతాలుగా కొత్తగా విడిపోలేదు, కులాలుగా కొత్తగా విడిపోలేదు, భాషా పరంగా కూడా కొత్తగా విడిపోలేదు. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు ఒకప్పటి వేరు వేరు దేశాలు ఇవన్నీ. ఏది మొత్తం భారతదేశం అంతా ఒక దేశంగా, జాతి అని వీళ్ళు చెప్తున్నారు. నిజంగా జాతి కాదా? మనం ఖచ్చితంగా దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాతి అంటే ఏంటి? ఇక భాష, భారతదేశం ఒక దేశంగా ఏర్పడ్డది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. అంతకుముందు భారతదేశం ఎక్కడుంది? ప్రాంతాలు అని నువ్వు చెప్తున్న ఈరోజు ప్రాంతాలు ఒకప్పుడు దేశాలుగా ఉన్నాయి కదా. ఇవన్నిటి వల్ల హిందూ మతం మెజారిటీ కాదు అని చెప్పుకోవడం కొంతకాలంగా ఈయన వేస్తున్న వేషాలు అలాగే ఉన్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటల్లో భాగంగా, పరకామణి చోరీ మాటల్లో భాగంగానే సనాతన ధర్మ పరిరక్షణ. అసలు ఈ సనాతన ధర్మం ఏంటి? హిందూ మతం అని మనం చెప్పుకుంటున్న ఈ మతంలో గతంలో అనేక పేర్లతో ఉన్నాయి. హిందూ మతం అని అందాం మనం. ఈ హిందూ మతంలో పురాతన కాలంలో సనాతన ధర్మం అంటే చాలా పురాతనమైనది, మొదటి నుంచి వస్తున్నది కదా సనాతనం. అన్నీ సరైనవేనా? దాన్ని కాపాడడం అంటే అన్నిటినీ కాపాడమేనా? దళితులను ఊరవతల పెట్టి ఇతర కులాల వాళ్ళు, పై కులాల వాళ్లను కనీసం కన్నెత్తి కూడా చూడకుండా, ఒకవేళ ఎదురుపడితే తలదించుకోవాలి. వెనక కమ్మలు కట్టుకొని ముడ్డికి వాళ్ళు నడుస్తున్న దారిని ఉడుచుకుంటూ పోవాలి. ఎందుకంటే వాళ్ళు నడిచిన దారి ఎంబడి అగ్రకులాల వాళ్ళు వస్తే పాపం తగులుతుంది. మళ్ళీ ఉడుచుకుంటూ పోవాలి. వాళ్ళకి తాగడానికి నీళ్లుండవు, ఎక్కడో పోయి తెచ్చుకోవాలి నీళ్లు. వాళ్ళను ముట్టుకోవడానికి, గాలి సోకడానికి కూడా ఇష్టపడని అగ్రకులాలు ఉన్నాయి. అది ఇప్పటికీ కొనసాగాలని సనాతన ధర్మం చెప్తున్న పవన్ కళ్యాణ్ ఉద్దేశమా? భర్త చనిపోతే సతీ సహగమనం చేసేది కూడా సనాతన ధర్మంలో ఉన్నది. మరి భర్త చనిపోతే భార్యలు భర్తతో పాటు చితిలో కాలిపోవాలి. బలవంతంగా దోషణ సంఘటనలు ఉన్నాయి చాలా చరిత్రలో. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక జరిగాయని కథలు చెప్తుంటారు. ఈ ఆర్ఎస్ఎస్ అంధభక్తులు, ఆర్ఎస్ఎస్ మూర్ఖులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి ఉన్న కథలు ఇవన్నీ. స్త్రీలను చంపేసిన కథలు. కొంతమంది స్వయంగా కూడా చితి ఎక్కి చనిపోతారు. తాము దేవతలం అవుతామని భ్రమపడుతూ, చచ్చిపోతే దేవతలం అయిపోతామని భ్రమపడుతూ చితిలో దూకి చచ్చిపోయిన సంఘటనలు. దాన్ని కూడా ఇప్పటికీ కొనసాగించాలా? బాల్య వివాహాలు ఉన్నాయి. 5 ఏళ్ళ 6 ఏళ్ళ చిన్నపిల్లల్ని కొనుక్కొని వెళ్ళిన సాంప్రదాయం ఉంది మన దేశంలో. ఈ హిందూ మతంలో బాల్య వివాహాలు ఉన్నాయి, కన్యాశుల్కం ఉన్నది, కట్నం ఇప్పుడు నడుస్తూనే ఉన్నది, వరకట్నం. ఇవన్నీ కొనసాగించాలన్నా సనాతన ధర్మంలో? శూద్రులు మాత్రమే పనిచేసి, దళితులు మాత్రమే పనిచేసి అగ్రకులాలను పోషించే వ్యవస్థ మళ్ళీ దాన్నే తీసుకురావాలనుకుంటున్నావా? చట్టబద్ధంగా ఇప్పటికీ అదే ఒక రకంగా అదే నడుస్తున్నది, కానీ చట్టబద్ధం కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేయదలుచుకున్నాడు అని చెప్తున్న దాన్ని బట్టి చట్టబద్ధం చేయదలుచుకున్నాడు ఈ మొత్తం వ్యవహారాన్ని. అగ్రకులాల పరిపాలనను, అగ్రకులాలకు ఉండే రిజర్వేషన్ని, అది రిజర్వేషన్ 5000 ఏళ్ళు సాగిన రిజర్వేషన్ ఇదంతా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఏడ్చి చస్తున్నారు కదా. మేము పేదలం, అగ్రకులాల్లో పేదలం, మాకేం దిక్కు లేదా అని ఏడ్చి చస్తున్నారు కదా. 5000 ఏళ్ల పాటు రిజర్వేషన్ అనుభవించారు ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. చట్టబద్ధ రిజర్వేషన్ అనుసరించారు. అప్పుడు శూద్రులందరూ సర్వనాశనం అయిపోయారు. ఇవాళ ఈ పరిస్థితికి కారణం ఈ 5000 ఏళ్ల మీ రిజర్వేషన్ కాదా? దాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అదంతా ఎందుకు చేస్తున్నాడంటే తాను రాజకీయంగా ప్రయోజనాలు పొందడం కోసం, బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిపోవడం కోసం
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ చాలా బలంగా అవుతున్నదని, కేంద్రంలో బలంగా ఉన్నది కాబట్టి, దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నది కాబట్టి తన మద్దతు, బీజేపీ మద్దతుతో తను ముఖ్యమంత్రి అయిపోవచ్చని కలలు కంటున్నాడు. బీజేపీకి సహజంగా ఉండే లక్షణం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీలను తినేయడం. ఆ విధంగా టీడీపీని కూడా రేపో తినేస్తుంది. టీడీపీని దెబ్బకొట్టి తాను ముఖ్యమంత్రి అయిపోవడం కోసం బీజేపీని ఉపయోగించుకోవాలనే కోరికతో బీజేపీకి మరింత దగ్గర కావాలని, ఆర్ఎస్ఎస్కు మరింత దగ్గర కావాలని మొన్న మాట్లాడిన మాటలను దానికి పూర్తిగా భిన్నంగా, తన తండ్రి నాస్తికుడని, దీపారాధన వాళ్ళ అమ్మ దీపారాధన చేస్తుంటే దానికి సిగరెట్లు ముట్టించుకునేవాడని, వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకునేవాడని చెప్పిన నోటితోనే తన చిన్నప్పటి నుంచే నాన్న రామభక్తుడని, ఆంజనేయ భక్తుడని, గొప్ప భక్తుడని చెప్పిన పవన్ కళ్యాణ్ నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రకరకాల మాటలతో పచ్చి రాజకీయ నాయకుడు అయిపోయాడు. చాలా కథలు చెప్తుంటాడు, నేను రాజకీయాలు మాట్లాడను, చాలా మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతాను. ఆయన మనసులో విషం ఉన్నది. ఆయన మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో విషం ఉన్నది. పవన్ కళ్యాణ్ మనసులో రాబోయే ముఖ్యమంత్రి పీఠం కదులుతున్నది. దానికోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, విద్వేషాలు రగిలించి, దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న పని ఆంధ్రప్రదేశ్లో తాను చేయదలుచుకున్నాడు. ఈ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకే ఇలా మత విద్వేషకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.